రోజు మనము దేవుడు ఉన్నారనుకో ఆధారంలోను పూచి తెలుసుకుందాం. 24:24లో 4:24లో చెప్పినట్లు దేవుడు ఆత్మస్వరూపి. అంటే మనము దేవుణ్ణి చూడలేము, కానీ దేవుని మనం నమ్ముతున్నాము. కానీ చాలామంది ఇంకా నమ్మడం లేదు. కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి, వాటిని మాత్రం నమ్ముతున్నారు. ఉదాహరణకు గాలి, పానం, కరెంటు. ఇవేమి కంటికి కనిపించవు కదా. మా దేవుడు ఉన్నారని నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు నాకు అర్థం కావడం లేదు. అందుకే దేవుడు ఉన్నారని నమ్మని వారికి ఆరాధన చూపించినాం అనుకుంటున్నారు. అన్నం మొరాత్రి శుద్ధి. దేవుడు లేకుంటే ఈ శుద్ధి కలదు కదా. చాలామంది దేవుని నమ్మని వారు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏవేవో చెప్తారు. కానీ అలా ఒక పేరు జరిగితే శుద్ధి నష్టమవుతుంది తప్ప అంతంగా శుద్ధి అలా వస్తుంది. ఇది కూడా ఎవరు ఆలోచించడం లేదు. ఒక వస్తువుని మనం తెచ్చి ఒక ప్రదేశంలో పోతేనే అది అక్కడ ఉండదు. మరి ఈ శుద్ధిని చేయకుండా ఎలా ఎంత అందంగా ఇంకా ఏదైనా చూద్దాం. దేవుడు శుద్ధిని చాలా చక్కగా దాని నోటి మాటతో కలుగుంగాక అని పలుకుని చేశారు. చేసిన శుద్ధి దేవుని మాటను చక్కగా ఉంది. ఉదాహరణకు పగలు, రాత్రి కాలములు ఇవన్నీ క్రమంగా పనవి తప్పకుండా చేస్తున్నాయి. ఇంకా 3 వారానికి వస్తే మానడంటే మనమేంటి? దేవుడు మనల్ని చాలా చక్కగా దాని పోలిక చెప్పిన దాని స్వరూపమందు చేశారు. మనందరినీ స్త్రీగాను పురుషునిగాను చేశారు. ఇలా చక్కగా దేవుడు మనం చేస్తే దేవుడు మనం వాడటం మనం కోటి నుంచి వచ్చాము, చింపాంజీ నుంచి వచ్చాము అంటున్నారు. అలా అంటారేంటండి? మనం కోటి చింపాంజీ నుండి వస్తే అందరినీ కలిసేయాలి కదా. మనకి వార్తలు కూడా రావు కదా. మరి మనకి మంచి చక్కగా వేరు మనం చేసే కదండి. మనం కోటి చింపాంజీ అదే మనకింత నాయన ఉంటారు కదా. ఇది కొంతమందికి అర్థం కావట్లే కదండి. ఇంకా 4 గలాటి 4 42 చెప్పినట్లు 4 ఆధారం యేసుకీర్తిని గూర్చి చూద్దాం. ఇప్పుడు వచ్చిన ప్రకారం కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని అనగా యేసుకీర్తిని మన కొరకు ఈ లోకంలోకి పంపారు. 1
18 ప్రకారము యేసుక్రీస్తు వారే దాని తండ్రిని బయలుపరిచారు అనగా దేవుని బైబిల్ పరిచారు. మత్తయి 6 తండ్రి 14 వచనాల ప్రకారము యేసుక్రీస్తు వారి బోధల ద్వారా అతన్ని గూర్చి చెప్పారు. ఇంకా చెప్పాలంటే దేవుడి కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు వారు అది ఉన్నారు కదండి, తగ్గింపు కలిగి ఉన్నారు కదండి. ఆయన అవి తప్పు చేయకపోయినా ఆశీర్వదిస్తున్నాను. తండ్రి మీరేం చేస్తున్నారు? మీరు ఎదుగుడు నన్ను క్షమించండి నా తప్ప ఆయన ఏ పాపము చేయలేదు. అదే మనమైతేనా మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోం కదా. ఇంకో ఆధారం చూద్దామండి. బైబుల్ రాసిన గ్రంథకర్తలు 40 మంది 1600 సంవత్సరాలు బైబుల్ రాశారు. అది కూడా అందరూ ఒక చోట్లేదు, ఒక భాష కాదు, ఒకే కాలానికి చెందిన వారు కూడా కాదు. అయినా సరే వాళ్ళందరూ దేవుడు చెప్పబట్టే కదా ఒక రాశారు బైబిల్. ఈ అన్నదాలు చూపించినా సరే ఇంకా ఎవరైనా దేవుళ్ళైనంటే కీర్తనలు పరాన్నట్లు చెప్పినట్లు బుద్ధి లేని వారే బుద్ధిలు తనలో దేవుళ్ళు లేనని అనుకుంటారు కదా. అంతే కదండి. అందరికీ వందనాలండి.